హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ GMAW వర్టికల్ అప్వర్డ్ ప్రోగ్రెషన్ ద్వారా 10 mm థిక్ MS ప్లేట్ పై టీ జాయింట్స్ని అనలైజ్ మళ్ళా కన్స్ట్రక్ట్ చేయడం నేర్చుకుందాం. ఉద్దేశం: ఈ పాఠం ముగిసేలోపు మీరు నిర్దేశాల ప్రకారం టీ జాయింట్స్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటారు. టేబుల్పై జాబ్ను సెట్ చేసి టాక్ వెల్డ్ చేయడం, వెల్డింగ్ పొజిషనర్లో జాబ్ను వర్టికల్ పొజిషన్లో సెట్ చేయడం, స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ ద్వారా బీడ్ డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరిశీలించడం. ఇప్పుడు మనం GMAWకు కావాల్సిన టూల్స్ మరియు ఎక్విప్మెంట్లను చూద్దాం. స్టీల్ రూల్, బాల్ పీన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ మరియు స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, ఫ్లో మీటర్ ఉన్న గ్యాస్ రెగ్యులేటర్, CO2 గ్యాస్ హీటర్, షీల్డింగ్ గ్యాస్ హోజెస్, వెల్డింగ్ పవర్ సోర్స్, స్థిరమైన స్పీడ్ మరియు వోల్టేజ్ కొరకు వైర్ ఫీడర్స్, సప్లై ఆఫ్ ఎలక్ట్రోడ్ వైర్, వెల్డింగ్ గన్, షీల్డింగ్ గ్యాస్ సిలిండర్. టీ జాయింట్కు కావాల్సిన ప్రీ వెల్డింగ్ తయారీని ఇప్పుడు చూద్దాం. డ్రాయింగ్ ప్రకారం MS ప్లేట్ను కత్తిరించండి. 150 mm by 50 mm by 10 mm. డీబర్ చేసిన ఫైలింగ్ ద్వారా ప్లేట్స్ను క్లీన్ చేయండి. స్క్వేర్ షేప్లో ప్లేట్స్ అంచులను గ్రైండ్ మరియు ఫైల్ చేయండి. నిర్దేశాల ప్రకారం టీ జాయింట్ను సెట్ చేయండి. రక్షణ దుస్తులను ధరించండి. సరైన పొజిషన్లో టార్చ్ను సెట్ చేయండి. 90 నుండి 100 ఆంపియర్ కరెంట్ సెట్ చేయండి. కరెస్పాండింగ్ వైర్ ఫీడింగ్ రేట్ నిమిషానికి 3 నుండి 4 మీటర్. 19 నుండి 20 వాట్ ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయండి మరియు డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ ఉపయోగించండి. 0.8 mm డయా కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ఫిల్లర్ CCMS వైర్ను ఉపయోగించండి. డిస్టార్షన్ను తప్పించేందుకు టాక్ వెల్డెడ్ జాయింట్లను వెనుక వైపు 87 degreesకు తగ్గించబడతాయి. టీ జాయింట్ యొక్క 2 చివర్లలో టాక్ వెల్డ్ చేయండి. మనం ఇప్పుడు GMAW ప్రాసెస్ ద్వారా వర్టికల్ పొజిషన్లో టీ జాయింట్ యొక్క వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డింగ్ టేబుల్పై టాక్ వెల్డెడ్ జాబ్ను వర్టికల్ పొజిషన్లో పెట్టండి. గన్నును జాయింట్కు పర్పెండిక్యులర్గా 5 నుండి 15 degree కోణంలో ప్రయాణం యొక్క దిక్కు వైపు ఉంచబడుతుంది. వీవింగ్ మోషన్ ద్వారా కింది నుంచి పైకి వెల్డ్ చేయండి. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ను ఉపయోగించి రూట్ రన్ను డిపాజిట్ చేయండి. ఫిల్లర్ సైజును వీలైనంత 6 mmకు దగ్గరగా ఉంచి ఫస్ట్ పాస్ పూర్తి చేయండి. ప్లేట్ను సంపూర్ణంగా చల్లార్చండి మరియు రెండవ పాస్ను డిపాజిట్ చేసి రెండవ పాస్ ఫిల్లెట్ సైజును 8 mmలో పెట్టండి. సెకండ్ పాస్లో వీవింగ్ ప్యాటర్న్ను ఉపయోగించాలి. టీ జాయింట్ యొక్క పై షీట్ అంచులో టార్చ్ చలనాన్ని నియంత్రించాలి. దీని ద్వారా అంచు కరిగిపోదు. వెల్డ్ యొక్క కింది టోకు చేరుకునేటప్పుడు కొంచెం సేపు టార్చ్ను పాస్ చేయాలి. దీంతో టోలో అండర్ కట్ అయితే ఫిల్లర్ మెటల్తో సరిగ్గా ఫిల్లింగ్ చేయబడుతుంది. అవసరమైన బీడ్ రీఎన్ఫోర్స్మెంట్, పొడుగు మరియు అపియరెన్స్ పొందేందుకు ఒకే రకమైన ప్రయాణ వేగాన్ని కాపాడుకోవాలి. టార్చ్ నోజిల్ వెల్డ్ స్పాటర్స్తో మూసుకుపోతే యాంటీ స్పాటర్ స్ప్రే ఉపయోగించండి. దీన్ని చేయకపోతే వైర్ ఫీడ్ సక్రమంగా జరగదు. ఇది అన్ఎస్టాబ్లిష్డ్ ఆర్క్ను సృష్టి చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్తో CO2 గ్యాస్ ఫ్లో ఏకరీతిగా ఉండదు. ఇది వెల్డ్ మరియు పోరోసిటీ యొక్క వాతావరణ మాలిన్యాన్ని సృష్టిస్తుంది. స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుద్ధి చేయండి. వెల్డెడ్ జాయింట్లో సర్ఫేస్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని పరిశీలించండి. మొదటి సైడ్లో చేసినట్టే అదే టెక్నిక్ ఉపయోగించుకుంటూ టీ అసెంబ్లీ యొక్క ఇంకొక వైపు వెల్డ్ చేయండి. ఇప్పుడు మనం GMAW ప్రాసెస్ ద్వారా వర్టికల్ పొజిషన్లో టీ జాయింట్ యొక్క హెచ్చరిక క్రమాలను మరియు ఇన్స్పెక్షన్ను చర్చిద్దాం.
ఏకరీతిలో వెల్డ్ సైజ్ మరియు సరైన రీఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయా అని పరిశీలించండి. వెల్డెడ్ ఏరియాను శుద్ధి చేయండి. వెల్డింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని పరిశీలించండి. ఇప్పుడు డిఫెక్ట్స్ను పరిశీలిద్దాం. అన్ఈవెన్ బీడ్ విడ్త్, porosity, blowholes, stag inclusion, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నవి స్పెసిఫికేషన్స్ ప్రకారం టీ జాయింట్స్ని రెడీ చేయడం, జాయింట్స్ని టేబుల్ మీద సెట్ చేసి వెల్డ్ చేయడం, వెల్డింగ్ పొజిషనర్లో జాబ్ని వర్టికల్ పొజిషన్లో సెట్ చేయడం, స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ యూస్ చేసి బీడ్ని డిపాజిట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్ని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.